స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 20. కథలోకి వెళ్తే షెంగ్ఫెంగ్ దగ్గరికి సెకండ్ ప్రీస్ట్ వస్తాడు. వచ్చిన తర్వాత నేను ఏ పని చెప్తే నువ్వు ఆ పని చేస్తే నాకు షూయింగ్తో అవసరం లేదు, అయితే అది ఏ పని అంటే నువ్వు రా అని చెప్పేసి చెప్తాడు. మరొక వైపు మార్నింగ్ అవుతుంది. దీంతో స్టూడెంట్స్ అందరూ మెగులుకోగా ఉంటారు. అంటే యూయూ, పోయంగ్పో మరియు షూయింగ్ వీళ్ళందరూ కూడా నిద్రలేస్తారు. నిద్రలేచిన తర్వాత అక్కడ చూసేసరికి వాళ్ళ మాస్టర్ ఉండడు. ఇక మరొక వైపు చింగ్షీకి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్లో అసలు ఏముంటుంది అనేది మనకి తెలియదు ప్రస్తుతానికి. ఆ తర్వాత తను మా అన్నయ్య వస్తే నేను ఒక దగ్గరికి వెళ్ళానని చెప్పు అని చెప్పేసి అక్కడి నుంచి ఆ లెటర్స్ తీసుకొని తను వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరొక వైపు ఇప్పుడు షూయింగ్, యూయూ, పోయంగ్బో మరియు జింక్యూ అందరూ కలిసి వాళ్ళ ముయంగ్ ఫోర్ట్కి వెళ్తారు. అంటే షూయింగ్ వాళ్ళ అమ్మని విడిపించడానికి. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఉన్న వాళ్ళందరితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. పుయంగ్బో ఫస్ట్ కావాలని అందరినీ డిస్ట్రాక్ట్ చేస్తాడు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ కలిసి లోపలికి వెళ్ళి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి వాళ్ళ అమ్మ దగ్గర ఏవైతే రక్షణ కవచాలు ఉన్నాయో దాన్ని బ్రేక్ చేయడానికి షూయింగ్కి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం పడదు. ఎందుకంటే తను ఇప్పుడు ట్రాన్సెండెంట్ నైట్ అయ్యాడు కాబట్టి, ముయంగ్ ఇంకా ట్రాన్సెండెంట్ నైట్ కాదు కాబట్టి ఇంకా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఇద్దరు కూడా కొట్లాడుకుంటూ ఉంటారు, షూయింగ్ మరియు మోయింగ్. ఇలా కొట్లాడుతూ ఉన్న తర్వాత అయితే ఇలా కొద్దిసేపు కొట్లాడిన తర్వాత చాలా ఎక్కువగా షూయింగ్ కొట్లాడతాడు మోయింగ్తో. ఇలా కొట్లాడిన తర్వాత మోయంగ్తో అయితే కింద పడిపోతాడు. అయితే ఇలా పడిపోయిన తర్వాత షూయింగ్కి చాలా ఎక్కువగా జ్ఞాపకాలు వస్తాయి. ఏంటి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, అలాగే ఎలా వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత కష్టాలు ఎలా వచ్చాయి అని చెప్పేసి. అంటే తీసుకొని వచ్చిన తర్వాత, కిడ్నాప్ చేసుకొని వచ్చిన తర్వాత. అదే టైంలో ఇప్పుడు మెయిన్ ఎవరైతే ఫస్ట్ ప్రీస్ట్ ఉన్నాడో తను వస్తాడు. నువ్వా అని అన్న తర్వాత ఇక ఇద్దరు ఫైట్ చేయడం మొదలు పెడతారు మళ్ళీ. అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రీస్ట్ వచ్చిన వెంటనే మిగిలిన వాళ్ళు కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఏంటి అంటే డార్క్ ఆరా మొత్తం అందరినీ కవర్ చేస్తూ ఉంటుంది. సడన్గా ఎప్పుడైతే జింక్యూ షూయింగ్ వాళ్ళ అమ్మని ముట్టుకుంటుందో మోయంగ్, అప్పుడు తనకి తెలియకుండా కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలా గుర్తుకొచ్చిన తర్వాత ఇక ఫైట్ మొత్తం జరుగుతూ ఉన్నప్పుడు ఆ బ్లాక్ అంటే ఫస్ట్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో తను మోయంగ్ చెన్ని మరియు వాళ్ళ అమ్మని ఇద్దరిని కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. అయితే జింక్యూ స్పృహ తప్పి పడిపోతూ ఉంటే వాళ్ళు తనని పట్టుకుంటారు. ఇలా పట్టుకున్న తర్వాత అక్కడ ఒక వస్తువు కింద పడిపోతుంది. అది ఫస్ట్ ప్రీస్ట్ దగ్గర నుంచి పడిపోతుంది. అయితే అది ఎక్కడ చూశారు, అసలు దాని గురించి ఏంటి అని చెప్పేసి వీళ్ళందరూ అడుక్కుంటారు. అయితే యూయూ, పోయంగ్బో వీళ్ళందరూ చూస్తూ ఉన్న తర్వాత జింక్యూ దాన్ని తీసుకొని నేను ఇది ఎక్కడో చూశాను, చిన్నప్పుడు నేను దీన్ని చూశాను అని అంటే, అయితే ఎక్కడ అంటే షిన్హూ ప్యాలెస్లో నేను ఒకసారి మాస్టర్తో వెళ్ళినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను దీన్ని చూశాను ఆడుకుంటూ ఉండేటప్పుడు, అక్కడికి నాకు వెళ్ళొద్దు అని కూడా చెప్పారు అని అంటే షిన్హూ ప్యాలెసా, సరే ఓకే ఒక్కసారి వెళ్ళి అడుగుదాం మాస్టర్ని ఎలాగైనా హెల్ప్ అని చెప్పేసి అందరూ కలిసి అనుకుంటారు. సో దీంతో అయితే మాస్టర్ని కలవడానికి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత అయితే దీని గురించి మనం డైరెక్ట్గా చెప్పకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్లాన్ అనుకుంటారు. అసలు ఏం జరిగింది అండ్ టోటల్గా మీ మమ్మీని ఎందుకు తీసుకొని వెళ్ళారు, ఇవన్నీ కూడా మోయంగ్ చెంగ్ యొక్క ప్లాన్లో ఒక భాగం కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్తారో అయితే మోయంగ్ చెంగ్ వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళాడు, అలాగే ఫస్ట్ ప్రీస్ట్ కూడా వచ్చాడు అని చెప్పేసి అప్పుడే తనకి అర్థమవుతుంది మాస్టర్కి. ఏంటి అంటే అయితే నిజం చెప్పాలంటే మోయంగ్ చెంగ్ ఇన్ని రోజులు మీ అమ్మను ఉంచింది నిజం చెప్పాలంటే దీని గురించి అన్నమాట. ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు, సో అందుకనే ఇలా చేస్తున్నారు. అండ్ మీ అమ్మ దగ్గర ఉన్న ఏన్షియంట్ బ్లడ్ వల్ల ఇలా జరుగుతుంది. ఏన్షియంట్ బ్లడ్ లైన్ వల్ల అంటే ఏన్షియంట్ బ్లడ్ లైన్ అంటే ఏంటి అని అంటే ఏన్షియంట్ బ్లడ్ లైన్ అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడైనా సరే ఆఖరికి ఈ డెవిల్స్ని అండ్ డీమన్స్ని కూడా ఒకవేళ మనం ఆపడానికి యూజ్ చేసే ఒక బ్లడ్ టెక్నిక్, అంటే ఒక ఫ్యామిలీ ఇది. సో ఇలా ఆ పవర్ యూజ్ అవుతుంది అన్న తర్వాత సో అందుకనే డీమన్ క్లాన్ మీ అమ్మను ఇన్ని రోజులు కూడా ఇప్పుడు మళ్ళీ కిడ్నాప్ చేసింది అని చెప్పేసి అంటారు. ఇలా అన్న తర్వాత
అయితే మాస్టర్ సీకాంగ్ నాకు మీకు ఒక హెల్ప్ కావాలి, ఏంటి అంటే నేను షిన్హు ప్యాలెస్లోకి ఎంటర్ కావడానికి నాకు మీరు హెల్ప్ చేయండి అన్న తర్వాత అది కుదరదు అని చెప్పేసి అంటారు. అయితే మిగిలిన వాళ్ళందరూ ఇక అప్పుడు హెల్ప్ చేయండి అని చెప్పేసి బాగా అంటారు. మరొక వైపు మోయాంగ్ చెన్ని ఇప్పుడు ఫస్ట్ ప్రీస్ట్ తను కామ్ చేస్తాడు. ఏవైతే ఇంజురీస్ అయ్యాయో అవన్నిటిని కూడా క్యూర్ చేస్తాడు. అప్పుడు మోయాంగ్ చెంగ్ అంటాడు, ఆ షూయింగ్ ఆ చిన్న పిల్లోడు నన్ను ఇప్పుడు ఓడించగలిగాడు అండ్ నేను ఇప్పుడు ఎలాగైనా సరే వాడిని చంపేస్తాను అని చెప్పేసి అన్న తర్వాత నువ్వు షూయింగ్ని ఏమీ చేయవు, ఎందుకంటే నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది తనతో, సో సైలెంట్గా ఉండు అన్న తర్వాత అండ్ నీ సైలెన్స్కి బదులు నేను ఒక కానుకని ఇస్తాను, ఇది హయ్యర్ లెవెల్ ఆఫ్ డీమన్ టెక్నిక్ బుక్, ఇది నీ తీసుకో అన్న తర్వాత అయితే నువ్వు ఈ కాడ నుంచి డీమన్ టెక్నిక్స్ వాడాలి అని అనుకుంటే నువ్వు ఫస్ట్ మంచిని చెడులో ఏదో ఒకటి నువ్వు చూస్ చేసుకోవాలి అన్న తర్వాత నాకు అసలు మంచి చూస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, వాళ్ళు ఛాన్సే ఇవ్వలేదు నాకు ఎలాంటి చాయిస్ లేదు అని చెప్పేసి తను ఓకే అనుకుంటాడు. ఇక మరొక వైపు ఇప్పుడు జీరాంగ్ వాళ్ళ నాన్నకి కొన్ని డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటుంది. అలా వెళ్ళిపోమ్మన్న తర్వాత తనని మళ్ళీ అటాక్ చేయడానికి వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత తను జీరాంగ్ ఇంటికి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత తను వెంటనే చింగ్షిని చూస్తుంది. చూసిన తర్వాత నువ్వు అన్నట్టే అక్కడికి వెళ్ళాను కాంపిటీషన్లో, నేను గెలవలేదు అని చెప్పేసి కూడా అంటాడు. అయితే ఇలా అయిన తర్వాత వాళ్ళ అంకుల్సే వాళ్ళ నాన్నని రక్షిస్తాడు పారిపోయేదంటే. జీరాంగ్ ఫేస్ మాస్క్ కవర్ చేసుకొని అసాసిన్ చేయాలని అనుకుంటుంది. అయితే ఇదంతా కూడా వీళ్ళ అంకుల్స్ అర్థం చేసుకుంటారు. కానీ చింగ్షి చూసావా జీరాంగ్ని ఎంత ఘోరంగా నమ్ముతున్నావో అని చెప్పేసి అంకుల్స్ అనుకుంటుంటే ఫస్ట్ గమనించుదాం అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతారు. ఇక ఇప్పుడు షిన్హు ప్యాలెస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆదిన్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత మాస్టర్ సీకాంగ్ అప్పుడు షూయింగ్ తన ఎనర్జీని చాలా ఎక్కువగా యూస్ చేస్తాడు. యూస్ చేసిన తర్వాత ఏంటి ఇంకా కూడా అసలు ఫుల్ చేయలేకపోతున్నాను అంటే, నువ్వు ఎంత ఎనర్జీని ఎక్కువ యూస్ చేస్తావో అంత రెసిస్టెన్స్ వస్తుంది అన్న తర్వాత ఇక అదిని ఓపెన్ చేయలేకపోతాడు. సో ఓపెన్ చేయనందుకు నువ్వు ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయి అండ్ ఇప్పుడే షిన్హు ప్యాలెస్ గురించి ఆలోచించకు అని చెప్పేసి మాస్టర్ సీకాంగ్ అంటాడు. ఇక మరొక వైపు మనకు ఇక్కడ సీతుహంగ్ వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్తాడు. శవాన్ని తీసుకొని సీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. మరొక వైపు మోయాంగ్ చింగ్ చాలా ఎక్కువగా కష్టంగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్న తర్వాత తన చెల్లెలు అయితే నవ్వుతూ ఉంటుంది కాబట్టి తన సిస్టర్ నిన్ను చంపేస్తాను అని చెప్పేసి చాలా ఎక్కువగా చంపేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సెకండ్ ప్రీస్ట్ వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు చనిపోవాలనుకుంటున్నావా, నీకు ఇంతకుముందు ఏం చెప్పారు ఫస్ట్ ప్రీస్ట్, చాలా జాగ్రత్తగా చూసుకోతానని అని చెప్పేసి చెప్పారు. అంటే లేదు నేను తన ఏదో జస్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటారు. తను ఇప్పుడు డీమన్ క్లాన్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఆయుధం, తన అవసరం ఉంది మనకి అని చెప్పేసి అంటారు. మరొక వైపు సీతుహంగ్ వాళ్ళ తమ్ముని యొక్క శవాన్ని తీసుకొని వెళ్ళినాక సీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఏడ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ చాలా ఎక్కువగా బాధతో ఉంటారు. అయితే నువ్వు నీ తమ్ముని రక్షించలేకపోయావు, నువ్వు వర్స్ట్ అని చెప్పేసి వాళ్ళ ఆంటీ చాలా ఎక్కువగా తనని తిడుతూ ఉంటుంది. అయినా కూడా నువ్వు దేనికి పనికిరావు అన్న తర్వాత ఇక నేను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నిజంగానే నువ్వు అసలు ట్రై చేసావా అని కూడా అంటుంది. ఇలా అన్న తర్వాత అయితే సీతుహంగ్కి వాళ్ళ చిన్నప్పటి నుంచి తన తమ్ముడిని మరియు తనని ఎలా ట్రీట్ చేశారో, సీబోరంగ్ని మరియు తనని ఎలా ట్రీట్ చేశారో అదంతా గుర్తుకొస్తుంది. అయితే ఇలా గుర్తుకొచ్చిన తర్వాత తనకు చాలా బాధేసి తను తాగడానికి ఒక ప్లేస్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడే మోయాంగ్ చెంగ్ కూడా ఉంటాడు. ఏంటి అంటే మోయాంగ్ చెంగ్కి ఒక ప్లాన్ ఇచ్చి ఉంటారు. ఏంటి అని అంటే ఇప్పుడు డీమన్ వెల్ మీద అటాక్ చేయమని చెప్పేసి, ఒరిజినల్ డీమన్ వెల్ ఎక్కడైతే ఉందో, కానీ వీళ్ళు ఇంకొక ప్లాన్తో ఇది ఒక డిస్ట్రాక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీని గురించి మోయాంగ్ చెంగ్ని ఒరిజినల్ వెల్ దగ్గరికి వెళ్తారు. కొత్తగా కట్టించింది కాదు, ఫస్ట్లోది సీ ఫ్యామిలీ రక్షిస్తున్నది. సో ఇలా అయిపోయిన తర్వాత బాగా ఎక్కువగా తాగిన తర్వాత నేను నిజంగా చెప్పాలంటే ఒక ఆల్టర్నేటివ్ అండ్ నేను వర్స్ట్, ఎప్పుడైనా సరే బోరింగ్ మాత్రమే గ్రేట్ అండ్ మీరు మా మాస్టర్తో చాలా ఎక్కువగా లవ్లో ఉన్నారు కదా, అందుకనే నిజం చెప్పాలంటే తన దగ్గర ఉన్న ఫ్యామిలీ సీక్రెట్ మీ ఫ్యామిలీ సీక్రెట్ సేమ్ అని చెప్పి అందరూ అంటూ ఉంటారు అని చెప్పేసి అన్న తర్వాత నేను చాలా డిసప్పాయింటెడ్ అన్న తర్వాత సీతుహంగ్ అక్కడి నుంచి పడిపోతాడు. అయితే మార్నింగ్ అయిన తర్వాత సీతుహంగ్ దూరం నుంచి చూస్తూ ఉన్నప్పుడు మోయాంగ్ చెంగ్ వస్తాడు. వచ్చిన తర్వాత నీకు ఒకటి తెలుసా, నువ్వే మీ తమ్ముడిని చంపావని చెప్పేసి నాకు తెలుసు,
కావాలంటే డీమన్ క్లాన్లో చాలామంది చూశారు, వాళ్ళతో సాక్ష్యం చెప్పించమంటావా? సో అందుకనే వ్యానిషింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీకి సంబంధించింది దాన్ని నాకు తీసుకొని రా, దానికి సంబంధించిన బదులుగా నీకు 10 టైమ్స్ పవర్ ఎక్కువ పెరగడానికి ఏదైతే టెక్నిక్ ఉంటుందో దాన్ని ఇస్తాను అని చెప్పేసి అంటాడు. సో ఫస్ట్ ఒప్పుకోకపోయినా తర్వాత ఆ బుక్ని తీసుకొని తన దగ్గర ఉంచుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుంది?